ఓం సాయి మాస్టర్. మిత్రులారా, సాయిలోకం వీడియో ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ బెల్ నొక్కండి, షేర్ చేయండి, మీ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. కామెంట్స్ కూడా చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. బుధవారము 7వ రోజు పారాయణ. ఓ సాయి పరమాత్మ, మా అదృష్టం ఏమిటి అంటే నువ్వు అపార దయామయివి. మాపై గల కరుణ వలన నీ స్వరూపాన్ని మాకు అర్థమయ్యేలాగా చేసేందుకు మీ దివ్య చరిత్రను మాకు అందించావు. తద్వారా మీపై భక్తి విశ్వాసాలు కలిగేలాగా అనుగ్రహించావు. మీకు నమస్కారములు. మానవుడు పరమాత్మగా పరిణామం చెంది శాశ్వత శాంతి ఆనందాలు పొందాలి. నేను పరమాత్మలో కలిసిపోవాలి. నీటి బిందువును సముద్రం వద్దకు చేర్చి సముద్రాన్ని స్పర్శించేలాగా చేయాలి. అప్పుడు నీటి బిందువు సముద్రం అవుతుంది. జీవాత్మను పరమాత్మలో కలపాలి. మరి ఎలాగా? ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పరమాత్మ మధ్యలోనే జీవాత్మ ఉన్నాడు. మన చుట్టూ పరమాత్మ ఆవరించే ఉన్నాడు. మరి ఇద్దరూ కలవకుండా ఎలా ఉన్నారు? కేవలం వేరుగా ఉన్నాను అనే భావమే వేరుగా ఉంచుతోంది. మనస్సు ఈ వేరేనే భావాన్ని కలిగిస్తూ ఉంది, నిలిపి ఉంచుతూ ఉంది, తొలగిపోనివ్వదు. తనను తాను అలా నిలుపుకోవటానికి పంచేంద్రియాల ద్వారా మంచి దృశ్యాలను, మంచి సంగీతాన్ని, మంచి వాసనలను, మంచి రుచిని, మంచి స్పర్శను మనకు అందిస్తూ ఉంటుంది. తనకు వేరుగా ఉన్న ఈ ప్రపంచం నుంచి సుఖాలను పొందాలనే భావనను మనసు బలపరుస్తూ ఉంటుంది. ఆ భావన జీవాత్మ చుట్టూ బలమైన కవచంలాగా ఉంటుంది. అదొక భావ కవచం, అదొక భావాల తెర, అడ్డుగోడగా ఉంటుంది. గాలి బూరను పగలగొడితే బయట ఆకాశము బూరలోపల ఆకాశము ఒకటైనట్టు కవచాన్ని కూలద్రొయ్యాలి. ఎలా? ఈ గోడను పడగొట్టడం ఎలా? అదృష్టవశాత్తు మనకు ఒక మంచి లక్షణం ఉంది. అదృష్టవశాత్తు మనసుకు ఒక మంచి లక్షణం ఉంది. దేన్నైతే నిరంతరం తలుచుకుంటూ ఉంటుందో ఆ లక్షణాలను, ఆ స్వరూపాన్ని మనస్సు పొందుతుంది. ఏ స్థితిని నిరంతరం భావన చేస్తే ఆ స్థితే సిద్ధిస్తుంది. సచ్చిదానంద స్వరూపుడైన సాయిని ఎప్పుడూ మనసులో గుర్తుంచుకుంటే మనసనే కవచం పలసబడుతుంది. క్రమంగా పలసబడి లయించిపోతుంది. జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. శాశ్వత సచ్చిదానంద స్థితి అనుభవం అవుతుంది. అదే ముక్తి. సాయి నిన్ను నిరంతరం గుర్తుంచుకునేలాగా అనుగ్రహించు. మహాయోగులు ఒకరికొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటారు. దత్తాంశ సంభూతుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రాజమండ్రిలో మకాం చేసినప్పుడు పుండలీకరావు అనే భక్తుడు వచ్చి తాను సిద్ధి సాయిబాబా దగ్గరకు పోతున్నానని చెప్పగానే అతని చేతికి ఒక టెంకాయ ఇస్తూ, ఇది నా సోదరుడు సాయికి నా నమస్కారాలతో సమర్పించు. స్వాములు సాధారణంగా ఎవరికీ నమస్కరించరు, అయినా సాయి విషయంలో అది దోషం కాదు అన్నారు. పుండలీకరావు ప్రయాణంలో పొరపాటున స్వామి ఇచ్చిన కొబ్బరికాయను పగలు కొట్టుకుని తిన్నాడు. సిరిడి ఇచ్చిన పుండలీకరావును నా సోదరుడిచ్చిన కొబ్బరికాయ ఏది అని బాబా అడిగారు. పుండలీకరావు సాయిని క్షమాపణ కోరుతూ దానికి బదులుగా మరొక కొబ్బరికాయను ఇస్తానంటే ఆ కాయకు మరొకటి సాటి కాజాలదన్నారు సాయి. సపత్నేకరు లా పరీక్ష పాస్ అయి అక్కలకోటలో ప్రాక్టీస్ పెట్టాక 10 ఏళ్లకు అతని ఒక్కగానొక్క కొడుకు చనిపోయి మనసు వికలమైంది. గతంలో షేవడే అనే మిత్రుడు సిరిడి సాయి గొప్ప మహాత్ముడిని చెప్పడం గుర్తొచ్చి సపత్నేకరు భార్య సమేతంగా సిద్ధి వెళ్లాడు. శ్రీ సాయి సన్నిధిలో కూర్చున్న మరుక్షణమే శ్రీమతి సపత్నేకర్ను ఎంతో కాలం నుంచి బాధిస్తున్న నడుము నొప్పి తగ్గిపోయింది. శ్రీ సాయి సపత్నేకర్ను చూపుతూ, వీడు తన కొడుకును నేను చంపానని నిందిస్తూ ఉన్నాడు. ఈ మసీదుకు వచ్చి కూడా ఇంకా ఏడుస్తాడెందుకు? ఆ పోయిన బిడ్డనే తిరిగి వీడి గర్భంలో ఉంచుతాను అని అతని తలపైన హస్తముంచి ఆశీర్వదించారు. సాయి ఆశీస్సులు ఫలించి 1 సంవత్సరంలో అతనికి కొడుకు పుట్టాడు. ఒకసారి సాయి ఒక వింత కథను ఇలా చెప్పారు. ఒకరోజు ఉదయమే సాయి ఒక నది ఒడ్డున కూర్చొని ఉండగా ఒక బాటసారి వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్ప పెద్దగా బెకబెక్కలాడటం వినిపిస్తే బాటసారి వెళ్లి చూచి వచ్చి ఒక పాము కప్పను మింగబోతోంది అని చెప్పాడు. శ్రీ సాయి, లేదు, అలా జరగనివ్వను, ఆ కప్పను కాపాడే బాధ్యత నాది అంటూ వాటి దగ్గరికి వెళ్లి, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తపట్టం లేదా? నీవు పాము జన్మ ఎత్తి కూడా ఇంకా వాడిపైన శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గులేదా? మీ అసూయలు విడిచి శాంతించండి అని కోప్పడ్డారు. ఆ మాటలు విని పాము కప్పను వదిలేసి పొదల్లోకి వెళ్లిపోయింది. కప్ప నీటిలోకి దూకింది.
బాటసారికి ఇదేమీ అర్థం కాకపోతే సాయి ఇలా చెప్పారు. మా గ్రామంలో శివాలయం శిథిలమైతే గ్రామస్తులు చందాలు వసూలు చేసి ఊర్లోని ధనికునికిచ్చి ఆలయం బాగు చేయించమన్నారు. ధనికుడు డబ్బు మింగేసి ఊరుకున్నాడు. మహాదేవుడు ధనికుడి భార్యకు కల్లో కనిపించి, నీ సొంత డబ్బుతో ఆలయం బాగు చేయించు, అంతకు 100 రెట్లు ఇస్తానన్నారు. ఆమె తన తండ్రి ఇచ్చిన నగలతో ఆలయం బాగు చేయించబోతే ధనికుడు ఆ నగలను తానే తీసుకుని బదులుగా డుబ్కీ అనే పెదరాలు తన వద్ద తాకట్టు పెట్టిన ఒక ఊసర క్షేత్రం దేవుని పేర వ్రాసి ఇచ్చాడు. ఇంటిపై పిడుగుపడిగి భార్యాభర్తలు డుబ్కీ కూడా మరణించి ధనికుడు వీరభద్రప్పగా, అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌతిగా, డుబ్కీ పూజారింట్లో చెన్నబసప్పగా జన్మించారు. పూజారి గౌరీ నా భక్తులు. నా సలహాపై గౌరిని వీరభద్రప్పకి వివాహం చేశాడు పూజారి. ఇలా ఉండగా ధరలు పెరిగి ఊసర క్షేత్రం 1,00,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ డబ్బు కోసం వీరభద్రప్ప చెన్నబసప్ప పేచీపడ్డారు. వీరభద్రప్ప చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరుగుతాను అని బెదిరిస్తే చెన్నబసప్ప నా పాదాలను ఆశ్రయించాడు. నేనతనికి అభయం ఇచ్చాను. వారు చనిపోయి పాము కప్పలుగా జన్మించారు. అందుకే నేనిప్పుడు ఆ కప్పను రక్షించి నా వాగ్దానం నిలబెట్టుకున్నాను అన్నారు సాయి. శ్రీ సాయి భక్తుడైన శ్యామ ఒకసారి నాగపూరు, గ్వాలియరు, అక్కడి నుంచి కాశీ, ప్రయాగ, గయా దర్శించి వద్దామని బయలుదేరాడు. శ్రీ సాయి శ్యామ కంటే ముందుగానే గైకు చేరుకుంటాను అన్నారు. శ్యామ అన్ని ప్రదేశాలు చూచుకుంటూ గై చేరగానే ఒక పండా వచ్చి సాదరంగా ఆహ్వానించి వారి ఇంట్లో బస ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక చక్కని పెద్ద సాయిబాబా ఫోటో ఉండటంతో శ్యామ మైమర్చిపోయాడు. తమకంటే ముందే గై చేరుకుంటాను అని సాయి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈ పటం ఎక్కడిది అని పండాను అడిగాడు శ్యామ. తాను 12 సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్లి సాయిని దర్శించానని, అక్కడ శ్యామ అనే భక్తుని ఇంట్లో ఆ ఫోటోను చూచి తనకు కావాలని అడిగితే సాయి అనుమతితో అతను తనకది బహుమతిగా ఇచ్చాడని చెప్పాడు పండా. ఎంతో కాలం కింద జరిగిన సంగతి శ్యామకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. తనకు ఫోటో ఇచ్చిన శ్యామనే తన ఇంట అతిథిగా ఉన్నాడని పండా గుర్తించాడు. ఇద్దరి ఆనందానికి అవధుల్లేవు. కాకసాబ్ దీక్షితును ప్రతిరోజు ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము చదవమని ఈ సాయి ఆదేశించారు. ఈ సాయి సమాధి అనంతరం ఒకరోజు ఆ గ్రంథాలు చదువుతూ వాటిలో నవనాథులు చెప్పినట్టు భక్తితో గురువుని ఆరాధించటం నాకు అసాధ్యంగా ఉందే, ఇక ఈ జన్మలో ముక్తి ఎలా సాధించాలి అంటూ ఎంతో నిరాశతో దుఃఖించాడు. అక్కడ ఉన్న శ్యామ అతన్ని ఓదారుస్తూ, శ్రీ సాయి వంటి సద్గురువు లభించాక ఇక నిరాశ చెందాల్సిన పని లేదు అన్నాడు. ఇంతలో శ్యామను వెతుక్కుంటూ ఆనందరావు పకడే అనేవాడు వచ్చి తనకు వచ్చిన ఒక దృశ్యాన్ని ఇలా చెప్పాడు. నేను సముద్రంలో నడుం వరకు నీళ్లలో మునిగి నిలబడి ఉన్నాను. శ్రీ సాయిబాబా రత్నఖచిత సింహాసనంలో కూర్చొని నా ఎదుట ప్రత్యక్షమయ్యారు. అక్కడే ఉన్న శ్యామ నన్ను సాయి పాదాలపైన పడమన్నాడు. సాయి పాదాలు నీళ్ళలో ఉన్నాయి అని చెప్పాను నేను. శ్యామ, ఓ దేవా, నీ పాదాలు నీటిలోంచి పైకి తీ అని ప్రార్థించాడు. సాయి వెంటనే కాళ్లు పైకి తీశారు. నేను ఆయన పాదాలు పట్టుకొని శిరస్వానించి నమస్కరించుకున్నాను. శ్రీ సాయి, ఇక నీ భయానికి ఆతృతకు తావు లేదు, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు అని చెప్పాడు. ఇది విని కాకాసాహెబ్కు ఆశలు చిగురించాయి. సాయి తనను ఉద్ధరించగలరు అన్న విశ్వాసం మరొక్కసారి దృఢమైంది. శ్రీ సాయి అమృతతుల్యమైన మాటలు తమ భక్తులతో ఇలా చెప్పారు. ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్నే హింసించిన వారవుతారు. ఎవరైతే నిందలను ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారు. ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమిస్తారో, ఎప్పుడు నన్నే చూస్తారో, ఎప్పుడు నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో, నా నామాన్ని జపిస్తూ ఉంటారో, నాకు సర్వస్వ శరణాగతి చేస్తారో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకుంటాను. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో, ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో, నా గూర్చి దీక్షతో ఉంటారో వారిని నేనెన్నడూ మరువను. కొంచెమైనా గర్వము అహంకారము లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడు. నన్ను వెతకటానికి ఎక్కడికో పోనక్కర్లేదు. నామము రూపములకు అతీతంగా ఉన్న సర్వజీవుల్లోని చైతన్యాన్ని నేనే. దీన్ని నువ్వు గ్రహించి నీలోనే కాక అన్నిటిలో నన్ను చూడటం అభ్యసిస్తే సర్వ వ్యాపకత్వం పొంది నాలో ఐక్యమవుతావు. శ్రీ సాయి చరిత్రను రాసిన హేమాత్ పంతు ఇలా అన్నారు. శ్రీ సాయి తమ భక్తులకు 4 వైపుల నుంచి సహాయపడతారు. సర్వజీవులను ప్రేమించడం తప్ప వారు మరేమీ కోరరు. ఎవరు శ్రీ సాయి చరిత్రను ప్రేమతో చదువుతారో, ఎవరు దాన్ని వింటారో వారు శ్రీ సాయిబాబాతో తాదాత్మ్యం చెందుతారు. శ్రీ సాయి, నిన్ను దర్శిస్తున్న వారందరూ లౌకికమైన కోరికలతో వస్తున్నారే, సాక్షాత్తు పరమాత్మవైన నిన్ను ముక్తి ప్రసాదించమని ఎవరు కోరటం లేదు అని
విమర్శిస్తున్న భక్తునితో అలా అనవద్దని మొదట భక్తుల లౌకిక కోరికలు తీర్చి తర్వాత వారిని క్రమంగా ముక్తి పథంలోకి లాగుతానని అభయమిచ్చావు. సాయి, మేము అలాంటి వారమే. ముందు ఈ జీవితంలో కష్టాలు తొలగించి సుఖజీవనం ప్రసాదించు. ఆ తర్వాత నీ ఇష్టానుసారంగా మమ్మల్ని ఉద్ధరించు. నీకు సర్వదా బానిసలము, నీ సేవకులము, ఎప్పటికీ నీ చరణాశ్రితులమై ఉంటాము. శరణు శరణు. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుతూ ఉన్నాను. నీ కృప వల్ల బుధవారం 7వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో, నమో సాయి అత్రినందన, నమో సాయి పాకశాసన, నమో సాయి నిశారమణ, వష్ణి నారాయణ సాయి నమో, నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిద్భాస్కర, నమో సాయి జ్ఞానసాగర, జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో. శ్రీ సాయి బాబా జీవిత చరిత్ర నిత్య శ్రవణ పుస్తకం సమాప్తం. పంచోపచార పూజ. ఓం శ్రీ సాయినాథ గురవే నమః. గంధం సమర్పయామి. ఓం శ్రీ సాయినాథ గురవే నమః. పుష్పం సమర్పయామి. ఓం శ్రీ సాయినాథ గురవే నమః. ధూపం సమర్పయామి. ఓం శ్రీ సాయినాథ గురవే నమః. దీపం దర్శయామి. ఓం శ్రీ సాయినాథ గురవే నమః. నైవేద్యం సమర్పయామి. శిష్య ప్రియ భజన ప్రియ సాంగత్యము, మనోవాంఛలీడేర్చే బృందావనము, నీ లీలా చింతనమే మధుర మధురము, లీలామానుష విగ్రహ నీరాజనము, సర్వజీవ స్వరూపా నీకు మంగళం, నామరూప వర్జితా నీకు మంగళం, సకల జీవ పోషకా నీకు మంగళం, సదాచార విగ్రహా నీకు మంగళం, సదాచార విగ్రహా నీకు మంగళం. శ్రీ సాయినాథ మహారాజ్ కి జై. ఓం సాయి మాస్టర్. మిత్రులారా, సాయిలోకం వీడియో ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ బెల్ నొక్కండి, షేర్ చేయండి, మీ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. కామెంట్స్ కూడా చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం సాయి మాస్టర్. సాయిలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు. శ్రీ గురు చరిత్ర కథాసార బుధవారము 7వ రోజు పారాయణము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 45. నందిశర్మ అనే బ్రాహ్మణుడికి శరీరమంతా కుష్ఠరోగం వ్యాపించింది. దాని నివారణ కోసం అతను తులజాపురం వెళ్లి అక్కడ అంబాభవానీ దేవిని ఆరాధించాడు. స్వప్నంలో దేవి కనిపించి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని ఆదేశించింది. అతడు అలాగే చేయగా పరమేశ్వరి స్వప్న దర్శనమిచ్చి గాన్గాపురం వెళ్లి శ్రీగుడిని ఆశ్రయించమని చెప్పింది. నా రోగం తగ్గించటము దేవతలకే సాధ్యం కాకపోతే ఇక ఒక నరుడి వల్ల ఏమవుతుంది అనుకుంటూనే ఒక శివరాత్రి నాటికి శ్రీగుడిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు నందిశర్మ. శ్రీగురుడు అతనితో, దేవతల వల్ల కానిది ఒక నరుని వల్ల ఏమవుతుంది అని సందేహించావు కదా, మళ్లీ ఎందుకొచ్చావు అని అడిగారు. నందిశర్మకు శ్రీగురుడు ప్రత్యక్ష పరమేశ్వరుడే అని విశ్వాసం కలిగింది. అతని శ్రీగురునితో, ప్రభు, నన్ను క్షమించండి, నేను అజ్ఞానిని, నన్ను ఉద్ధరించండి. ఈ కుష్ఠరోగం వల్ల నన్ను తల్లి, తండ్రి, భార్య కూడా విడిచిపెట్టారు. నా పాపం పోగొట్టడానికి దేవతలకు కూడా సాధ్యం కాలేదు. నీవు కూడా ఉపేక్షించవద్దు అని శరణు వేడాడు. శ్రీగురుడు ఒక శిష్యుని పిలిచి నందిశర్మను తీసుకువెళ్లి సంగమ స్నానము, అశ్వత్థ ప్రదక్షిణము చేయించి తీసుకురమ్మన్నారు. అలా చేయగానే అతని కుష్ఠరోగం మాయమై శరీరం బంగారంలాగా తయారైంది. శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించి అతని నాలుకపైన భస్మం ధరింపజేశారు.
పాండిత్యమే లేని నందిశర్మ ఆసువుగా శ్రీగుడిని స్తోత్రం చేశారు. అధ్యాయం 46. ఒకసారి హిప్పగిరి గ్రామస్తులంతా శ్రీగుడిని తమ గ్రామానికి వచ్చి భిక్ష స్వీకరించమని ప్రార్థించి అక్కడికి తీసుకుపోయారు. ఆ గ్రామంలో నరకేసరి అనే బ్రాహ్మణుడు గ్రామ శివాలయంలో కల్లేశ్వరుని పూజించి ప్రతిరోజు 5 పద్యాలు రచించి స్తోత్రం చేసేవాడు. గ్రామస్తులు అతన్ని ఆ రోజు శ్రీగుడిని స్తుతిస్తూ పద్యాలు వ్రాయమన్నారు. ఆయన నా కవితను కల్లేశ్వరునికి అంకితం చేశాను అన్నాడు. రోజులాగానే కల్లేశ్వరుని పూజిస్తున్న అతనికి నిద్ర వచ్చి ఒక స్వప్నం వచ్చింది. ఆలయంలో పూజ కూర్చున్న అతనికి అక్కడ కల్లేశ్వర లింగం కనిపించలేదు. ఆ ప్రదేశంలో శ్రీగురుడు కూర్చుని ఉన్నారు. అతను శ్రీగురునే యథావిధిగా పూజిస్తూ ఉన్నాడు. ఈ అనుభవం వలన శ్రీగురుడు సాక్షాత్తు త్రిమూర్తుల అవతారమేనని విశ్వాసం కలిగింది. ఆ మహాత్ముని కేవలం మానవ మాత్రుడిగా తలిచినందుకు అతనికి పశ్చాత్తాపం కలిగింది. శ్రీగురుని దగ్గరికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి తన అపరాధాలను క్షమించమని ప్రార్థించాడు. నేను పూజించే కల్లేశ్వరుడు మీ దర్శనం నాకు ప్రసాదించాడు. మీ చరణాల దగ్గర నా మనసు శాంతిని పొందింది. నన్ను మీ భక్తునిగా స్వీకరించి ఉద్ధరించండి. ఈ రోజు కల్లేశ్వరునికి నేను చేసిన పూజ సార్థకమైంది అని స్తుతించాడు. అప్పటి నుంచి నరకేసరి శ్రీగురుని దగ్గరే ఆయన సేవ చేసుకుంటూ జీవించాడు. శ్రీగురునిపై అసంఖ్యాకంగా పదాలు పద్యాలు రచించాడు. అధ్యాయం 47. శ్రీగురుడు గాన్గాపురంలో ఉంటుండగా దీపావళి పండుగ వచ్చింది. వేరు వేరు గ్రామాల నుంచి 7 శిష్యులు వచ్చి పండుగ రోజున తమ తమ గ్రామాలకు వచ్చి భిక్ష స్వీకరించవలసిందని ప్రార్థించారు. శ్రీగురుడు వారితో అందరి ఇళ్లకు ఒకే రోజు భిక్షకు ఎలా వచ్చేది? అందరూ కలిసి ఒకరి ఇల్లు నిర్ణయించి చెప్తే అక్కడికి వస్తాను అన్నారు. అప్పుడు మేం తీసుకువెళ్తామని వారిలో వారు వాదించుకున్నారు. స్వామి, నేను పేదవాణ్ణని మా ఇంటికి రావటం మానకు అని ఒకరంటే, నీ కృప ముందు నా సంపద ఎంత, ధనవంతుణ్ణని నన్ను దూరం చేయకు అని మరొకరు, దూరమని మా ఇంటికి రావటం మానేయకు అని మరొకరు. ఇలా 7 తమ ఇంటికే రావాలని పట్టుపడితే మఠంలోని శిష్యులు పండుగ పుట్ట మా దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్తారు, మమ్మల్ని మీ సేవ చేసుకోనివ్వండి అని బ్రతిమలాడారు. శ్రీగురుడు అందరినీ పంపి ధనత్రయోదశి రోజు 8 రూపాయలు ధరించారు. 7 రూపాయలతో 7 గ్రామాలకు వెళ్లి భిక్ష స్వీకరించారు. మఠంలో కూడా యథాప్రకారంగానే ఉండి శిష్యుల పూజలను స్వీకరించారు. పండగ అయిపోయాక 7 గ్రామాల నుంచి భక్తులు వచ్చి దీపావళికి శ్రీగురుడు మా ఇంటికి వచ్చాడంటే మా ఇంటికి వచ్చాడు అని చెప్పుకోసాగారు. మఠంలోని శిష్యులు శ్రీగురుడు ఆ రోజు మఠంలోనే ఉన్నారని చెప్పారు. అప్పుడు శ్రీగురుడు తన మహిమతో అన్ని రూపాలు ధరించి అందరి ఇళ్లకు తామే వచ్చిన మాట నిజమేనని తెలియజేశారు. భక్తులు పారవశ్యంతో శ్రీగురుని స్తుతించారు. అధ్యాయం 48. శ్రీగురుడు మఠం నుంచి సంగమానికి వెళ్లి వస్తూ ఉండేటప్పుడు పర్వతుడు అనే ఒక గృహస్థుడు ప్రతిరోజు ఆయన దూరం నుంచి నమస్కరించుకునేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతన్ని దగ్గరికి పిలిచి, నిత్యము నాకు ఎందుకు నమస్కరిస్తున్నావు అని అడిగారు. తమరు ఒకసారి నా పొలంలో కాలు పెడితే పంట బాగా వస్తుందని నా ఆశ. తమ అనుగ్రహం కోసం నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. శ్రీగురుడు అతని పంట చేను వైపు చూచి, నేను సంగమం నుంచి తిరిగి వచ్చే లోపల పంట కోసేయి అని ఆజ్ఞాపించారు. శ్రీగురునిపై విశ్వాసంతో అతని వెంటనే పొలం యజమాని దగ్గరికి వెళ్లి అడిగినంత గుత్త చెల్లించేలాగా పత్రం రాయించుకొని పంట కోసుకోవటానికి అనుమతి పొంది కూలీలను పిలిచి పైరు కోయించటం మొదలుపెట్టాడు. భార్య పిల్లలు వచ్చి అప్పుడే కంకులు వేస్తూ పక్వానికి రాని మొక్కలను కోయించవద్దు అని అడ్డుపడ్డారు. వారిని అతడు లెక్క చేయక శ్రీగురుని ఆజ్ఞ ప్రకారంగా పొలమంతా కోయించి కుప్పలు పెట్టాడు. శ్రీగురుడు మధ్యాహ్నానికి తిరిగి వచ్చి కోసి ఉన్న పొలం చూచి, నీ శ్రద్ధాభక్తులకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి వెళ్లిపోయారు. వెంటనే బాగా వర్షాలు కురిసి కోసివేసిన మొక్కలు మళ్లీ ఏపుగా పెరిగి ప్రతి ఏటి కంటే 10 రెట్లు కంకులు వేసి పుష్కలంగా ధాన్యం పండింది. పర్వతుడు అతని భార్యతో పాటు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అందరూ శ్రీగురుని దర్శనానికి వచ్చి ఆయన్ను పూజించారు. తమకు కావలసినంత ధాన్యం తీసుకుని మిగిలినదంతా బీదసాదలకు పనిచేశారు. అధ్యాయం 49. గాన్గాపురంలో భీమా అమర్జా నది సంగమం ఉంది. ఇది గంగా యమున సంగమం అంతా పవిత్రమైనది. పూర్వం దేవదానవ యుద్ధంలో దేవతలు చనిపోతూ ఉంటే శంకరుడు అమృతాన్ని మృతులైన దేవతలపై చల్లగా వారంతా మరలా జీవించారు. ఆ సమయంలో ఇంద్రుడి చేతులని భాండంలోంచి అమృతం కొంత జారి ఈ సంగమంలో పడింది. అదే అమరజా నది అయి ప్రవహిస్తోంది. ఇక్కడ సంగమంలో స్నానం చేస్తే అనంతమైన ఫలితాలు లభిస్తాయి. ఈ ప్రదేశం త్రివేణి సంగమంతో సమానమైనది. సంగమంలో ఉన్న సంగమేశ్వరుడు శ్రీశైలంలో మల్లికార్జున వలె స్థిరంగా ఇక్కడ ఉంటాడు.
ఇక్కడే భక్తులకు కాశీ విశ్వేశ్వరుడు దర్శనం ప్రసాదిస్తారు అని శ్రీగురుడు భక్తులను సంగమ క్షేత్ర ప్రాముఖ్యం వివరిస్తూ ఉండగా, పూర్వాశ్రమంలో శ్రీగురుని సోదరి అయిన రత్నాదేవి అక్కడికి వచ్చింది. పూర్వజన్మలో ఒక పిల్లి ఒక కుండలో 5 పిల్లలను పెడితే చూడక ఆ కుండలో నీరు నింపింది. ఆ పిల్లులు చనిపోయాయి. ఆ పాపం వల్ల ఆమెకు కుష్ఠరోగం సోకింది. ఆమె శ్రీగురుని శరణు వేడి తరుణోపాయం చెప్పమని కోరింది. శ్రీగురుడు ఆమెను ఈ పాప వినాశన తీర్థంలో స్నానం చేయమని చెప్పారు. ఆమె అలా 3 రోజులు స్నానం చేసి కుష్ఠు వ్యాధిని పోగొట్టుకుంది. ఎవరు భక్తిపూర్వకంగా అక్కడ స్నానం చేస్తారో వారి 7 జన్మ పాపాలు చాలనమవటం నిశ్చయమని శ్రీగురుడు అభయమిచ్చారు. అధ్యాయం 50. శ్రీపాద వల్లభ యతి. అధ్యాయం 50. శ్రీపాద వల్లభ యతి ఒక రజకుని రాజవుతావని వరమిచ్చారు. ఆ రజకుడు యవనుడిగా జన్మించి వైఢూర్య నగరానికి రాజై సర్వసుఖాలు అనుభవిస్తున్నాడు. అతనికి తొడ మీద ఒక కురుపు లేచి ఏ మందులకు తగ్గలేదు. అతనికి చాలా విచారం కలిగింది. అప్పుడు అతడు పాప వినాశన తీర్థానికి వెళ్లి రోగ నివారణకై రోజు స్నానం చేస్తూ ఒక సన్యాసిని తనకు నివారణోపాయం చెప్పమని కోరాడు. సన్యాసి ఇలా చెప్పాడు: పూర్వం ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యతో ఉంటూ వృషభయోగిని ఆహ్వానించి ఒక రోజంతా ఆయన్ని సేవించాడు. ఆ ఫలంగా తర్వాతి జన్మలో వజ్రబాహుడనే రాజుకు పట్టమహిషిగా జన్మించాడు. ఆమె గర్భంతో ఉన్నప్పుడు సవతి ఆమెకు విషం పెట్టింది. విష ప్రభావం వల్ల తల్లి బిడ్డలకు ఒళ్లంతా చీముతో దుర్వాసనగా ఉంటే రాజు విసుగు చెంది వారిని అడవిలో విడిచాడు. అడవిలో ఎన్నో అవస్థలు పడి ఆమె పద్మాకరుడనే రాజును శరణు పొందింది. ఆమె కొడుకు చనిపోయాడు. హృదయ విదారకంగా ఆమె సూచిస్తూ ఉంటే వృషభయోగి అక్కడికి వచ్చి పిల్లవాడిని బతికించి ఆమె జబ్బు నయం చేశారు. మహాత్ములకు అంతటి సామర్థ్యం ఉంటుంది. నువ్వు గాంగాపురంలో ఉంటున్న మహాత్ముని ఆశ్రయించు అని చెప్పారు. రాజు వెంటనే శ్రీగురిని దర్శించి నమస్కరించాడు. అతని కురుపు మాయమైపోయింది. పూర్వజన్మలో తాను రజకుడినని శ్రీగురిని సేవకుడినని అతనికి గుర్తు వచ్చింది. అతడు శ్రీగురిని తన రాజధానికి రమ్మని ఆహ్వానించాడు. శ్రీగురిని వరంతో తాను పొందిన సంపదను రాజ్యాన్ని ఆయన పాదాలకు సమర్పించాడు. తన భార్య పిల్లలను శ్రీగురిని దర్శనం చేయించాడు. రాజ్య ప్రజలందరికీ శ్రీగురిని ఆశీర్వచనాలు ఇప్పించి మహావైభవంగా శ్రీగురిని పూజించి ధన్యుడైనాడు. అధ్యాయం 51. శ్రీగురుడు శిష్యులను పిలిచి, మా ఉనికి ఎందరికో తెలిసిపోయింది. మా ఆశీస్సులతో యవనరాజు సుఖంగా ఉన్నాడని తెలిసి అధర్మపరులు కూడా మా ఆశీస్సుల కోసం వస్తూ ఉన్నారు. ఇక మేము సాధకులకు ధర్మ వర్తనలకు పశ్చాత్తప్త హృదయులకు మాత్రమే అందేలాగా గుప్తంగా ఉండదలిచాము. ఇక్కడి నుంచి శ్రీశైలం యాత్రకు వెళ్తున్నాము అని చెప్పారు. ఈ సంగతి తెలిసి చాలా మంది భక్తులు ఆయన దర్శనానికి వచ్చి అక్కడే ఉండమని ప్రార్థించారు. అప్పుడు శ్రీగురుడు వారితో, ఇంతటి ప్రేమతో నన్ను ఇన్నాళ్లు సేవించిన మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్తాను అనుకుంటున్నారా? మేము ఎప్పుడూ గాంగాపురంలోనే ఉంటూ సంగమంలో స్నానం చేస్తూ ప్రతిరోజు గ్రామంలో భిక్ష చేస్తూ ఈ మఠంలోనే ఎప్పటికీ ఉంటాము అని చెప్పి మఠంలో తమ పాదుకలు విడిచి నిర్మలమైన అంతఃకరణతో అంతరంగంతో ఈ పాదుకలను ఎవరు పూజిస్తారో, ఎవరు హారతి ఇస్తారో, మమ్మల్ని స్మరిస్తారో వారి అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్పి శ్రీశైలానికి బయలుదేరారు. శ్రీగురుడు పాతాళ గంగ వద్దకు వెళ్లి అక్కడ కమల, కల్హార, మాలతి, మాదలార పుష్పాలతో ఒక చిత్రమైన నావను తయారు చేయించుకొని బహుధాన్య సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువులో మాఘమాసంలో బహుళ ప్రతిపద శుక్రవారం నాడు ఆ పుష్పాసనంలో కూర్చొని శిష్యులను ఆశీర్వదించి కృష్ణానదిలో పయనిస్తూ నిజస్థానానికి బయలుదేరారు. అధ్యాయం 52. శ్రీగురుడు బయలుదేరిపోతున్న సమయంలో శిష్యులకు దుఃఖం అతిశయించింది. శ్రీగురుడు శిష్యులతో, ప్రియ శిష్యులారా, నా ఈ వియోగానికి మీరు దుఃఖించకండి. పూర్వంలాగే గాంగాపురంలో ఉండండి. మేము ఈ నావలో పయనించి కదలీవనం వెళ్తాము. మేమక్కడికి చేరినట్టు గుర్తుగా 4 తామర పూలు నీటిపై తేలుతూ మీ వద్దకు వస్తాయి. వాటి ప్రసాదంగా తీసుకొని పూజించుకోండి. ఎవరైతే నా చరిత్రను ప్రీతితో భక్తితో తలుస్తారో ఆ భక్తులు నాకు ప్రీతిపాత్రులవుతారు. వారి మనోరథం పూర్తవుతుంది. వారి ఇళ్లలో నేను ఎప్పుడూ నివసిస్తాను. అష్టసిద్ధులు వారికి దాస్యం చేస్తాయి. వారు సకల ఐశ్వర్యాలు అనుభవించి ముక్తిని పొందుతారు. మీకు సర్వ సుఖాలు ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి వీడ్కోలు చెప్పి నీటిపై వెళ్తూ నావతో సహా అదృశ్యులైనారు. శిష్యులు శ్రీగురుడు వెళ్లిన వైపు చూస్తూ దుఃఖంతో వివస్సులై అక్కడే ఉన్నారు. కొద్దిసేపటికి అక్కడికి కొందరు నావికులు వచ్చారు. వారయ్యా, మేము దండధారి అయిన శ్రీగురునాథ యోగిని చూచాము.
వారు యతివేషంలో ఉన్నారు. తమ పేరు నరసింహ సరస్వతి అని చెప్పారు. దృఢభక్తి కలిగిన వారికి ప్రత్యక్షమవుతామని చెప్పారు. ఈ నదిలో పూలు తేలుతూ మీ వద్దకు వస్తాయని, వాటిని తీసుకుని శ్రీగురునాథుని భజిస్తూ తరించమని మీకు చెప్పమన్నారు అని చెప్పారు. నావికులు చెప్పిన ఈ వార్తకు సంతోషపడుతూ ఉండగా 4 పూలు నీటిపై తేలుతూ వారి వద్దకు వచ్చాయి. సాయిందేవుడు, నందకవి, నరహరి, సిద్ధముని వాటిని తీసుకుని ఆనందాశ్రువులతో శ్రీగురుని ధ్యానంలో మునిగిపోయారు. అధ్యాయం 53. నామధారకుడు సిద్ధముని చెప్తున్న శ్రీగురు చరితామృతాన్ని విన్నారు. అతని మనస్సు బ్రహ్మానందాన్ని పొందింది. భక్తిభావంతో అతని కంఠం గద్గదమైంది. ముఖంలో తేజస్సు ఉదయించింది. అతని మేను కంపించింది. అతని కళ్ళ నుంచి ప్రేమాశ్రువులు ధారగా కారాయి. అతనికి సమాధి స్థితి కలిగింది. అప్పుడు సిద్ధముని నామధారకుని, సమాధిలో ఉంటే లోకోపకారం జరగదు, మనస్సు మాత్రం శ్రీగురు చరణాలపై నిలిపి శ్రీగురు చరిత్ర అనే అమృత వాక్యాలు ఇతరులకు చెప్పి జగత్తులో వారి మహిమను వ్యాపింపజేయి అని కోరితే, నామధారకుడు కళ్ళు తెరిచి చూచి సిద్ధమునికి నమస్కరించి, హే గురుదేవా, శ్రీగురు చరిత్ర అనే అమృతాన్ని నా చేత పానం చేయించారు, కృతకృత్యుడనైనాను అన్నాడు. అలా సిద్ధముని ద్వారా ఈ శ్రీగురు చరిత్ర అవతరించింది. నేడు అధర్మం పెచ్చు పెరిగినందువల్ల శ్రీగురుడు గుప్త రూపంలో ఉన్నారు. శ్రీగురు చరిత్ర పారాయణ సకల పాపాలను క్షాళనం చేస్తుంది. అప్పుడు శ్రీగురుడు దర్శనమిస్తారు. గ్రంథ రూపంలో ఉన్న శ్రీగురిని మనస్ఫూర్తిగా ప్రార్థించి పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి, శ్రీగురు కృప ఈ గ్రంథం ప్రసాదిస్తుంది. గ్రంథ రూపంలో ఉన్న శ్రీగురిని మనస్ఫూర్తిగా ప్రార్థించి పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి, శ్రీగురు కృప ఈ గ్రంథం ప్రసాదిస్తుంది. శ్రీగురు చరిత్రను చెప్పిన నామధారక స్వామికి హృదయపూర్వక నమస్కారములు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వరూప శ్రీ సాయిబాబా, మీ అనుగ్రహం వల్ల శ్రీగురు చరిత్ర బుధవారం పారాయణ పూర్తి చేశాను. నా యందు కరుణించి మీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా. శాంతి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 గురుదేవ దత్త దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా. శ్రీగురు చరిత్ర కథాసార నిత్య శ్రవణ గ్రంథం సమాప్తం. ఓం సాయి మాస్టర్. సాయిలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం సాయి మాస్టర్. సాయిలోకం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కండి, మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాను.